ఏం చేశాను? గ్రామస్తులు చెరువు, ఆ చెరువుతోలు వేలంపాట అచ్యుతరావు అని చెప్పేసి 14,000 వేలంపాట పాడితే ఆ డబ్బును తీసుకొని హెచ్డి బండి కొనుక్కున్నాను. గ్రామంకి ఉండాల్సిన డబ్బును తీసుకెళ్ళి హెచ్డి బండి కొనుక్కున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నీ రాజకీయ ప్రస్థానం. తర్వాత 2008, 2009లో ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు, ఉపాధి కూలీలు, అప్పుడు చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇస్తే చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. నువ్వు అల్మాజీపేట గ్రామంలో రామ మందిరం దగ్గర కూర్చొని 100 మంది 120 మంది తాలు మస్టర్లు వేయించేసి 30 మందికి 20 మందికి అందులో సగం డబ్బులు ఇచ్చావు నువ్వు. గుర్తుపెట్టుకంటే ఉపాధి కూలీల తాలూకు శ్రమను కూడా దోచుకున్నావు నువ్వు. నీ అనుయాయులతోని, పక్కనున్న వాళ్ళతోని, వాళ్ళ చేతి వేలుతోని, కాలు వేలుతోని కూడా లాస్ట్ ముద్రలు వేయించుకొని 2009, 2008 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల రూపాయలు నొక్కేసిన అవినీతి పడు నువ్వు. తెలుసా? ఇది కావాలంటే దీని మీద ఎంక్వైరీ చేయించుకో. నేను చెప్తున్నాను కదా, ఇది నిజమో కాదో కూడా చూడు. ఇంకా నీ గ్రామంలో ఇంకుడు గుంతలు తీయించారు. ఇంకుడు గుంతలు తీయిస్తే గ్రామానికి ఇంకుడు గుంతలకు డబ్బులు ఇవ్వాల్సిన నువ్వు నీ తల్లి విజయలక్ష్మి గారి పేరు మీద వేయించుకొని ఆ డబ్బులన్నీ మింగేసిన వ్యక్తి నువ్వు. ఇది నిజమో కాదో మీ గ్రామంలో వెళ్ళి అడుగు చెప్తారు నిన్ను. ఇంకా దల్లవలసలో ఎంపీటీసీ ఘోరంగా ఓడిపోయావు. ఈరోజు పెనుబత్తిలో సర్పంచ్గా ఓడిపోయావు నువ్వు నీ కుటుంబం. అది నీ పరిస్థితి, నీ రాజకీయ ప్రస్థానం. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 2 డప్పులోళ్ళు పెట్టుకొని వెనక ఎవరు నీకు లేకపోతే ఒక వ్యక్తి వచ్చి అమ్మ కోన రవికుమార్ అమ్మ చూడండి, కోన రవికుమార్ అమ్మ చూడండి అనే పరిస్థితిలో నువ్వు ఉండేవాడివి. ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో 1 ఓటు, 5 ఓట్లు, 3 ఓట్లు పడినటువంటి తీరునిది, హీనమనిది నీ ప్రస్థానం. అత్యంత దారుణంగా ఓడిపోయావు 2009లో. 2014లో అనుకూల పరిస్థితిలో ఎమ్మెల్యే అయ్యి విప్ అయ్యి ఆ తర్వాత 2024లో గెలిచి నువ్వు చేసిన పని ఏంటి? ఇసుక దందాలు. ఉదయం లేచి నుండి నీకు అదే పని, ఇసుక దందాలు, భూదందాలు. వెన్నెల వలస దగ్గర 102 ఎకరాలు అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూసావు నువ్వు. ఎన్నో భూములకు సెటిల్మెంట్లు చేసావు నువ్వు. అక్కడ నవభారత్ దగ్గర 2 ఎకరాలు కాస్ట్ ల్యాండ్ చెరువును ఆక్యుపై చేసుకున్నావు నువ్వు. ఇది నీ భూదందాలు కాదా? లిక్కర్ దందాలు. ఈ నియోజకవర్గంలో అన్ని లిక్కర్ షాపుల్ని సిండికేట్ చేసావు. డబ్బులు దానిలో దండుకుంటున్నావు. ఈ రోజులు 100 కోట్ల ఆస్తి నీకు ఎక్కడి నుండి వచ్చింది? మీ నాన్నగారికి మీ తాత నుండి వచ్చిన ఆస్తి 12 ఎకరాలు. మీరు 3 అన్నదమ్ములు. ఎక్కడ నీకు వచ్చిన 3-4 ఎకరాలు తప్పించి నీకు ఇంత ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? చెప్పు నువ్వు నువ్వు ఇలాంటి నీచమైన రాజకీయ చరిత్రతో వచ్చి నువ్వు నిన్నే అన్నం తిని బట్టలు కట్టి లేకపోతే కుటుంబంతో ఉన్న వాళ్ళు ఆదరించగలేంది. నేను ఒక నిజాయితీగా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి చదువుకొని స్వయం శక్తితో నిజాయితీగా పెరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడున్న జనాల్ని నమ్ముకొని ఈరోజు ఇక్కడ కూర్చుంటే నాతో అన్నం తిన్న వాళ్ళు, ఎవరు బట్టలు వేసుకున్న వాళ్ళు ఉండరా? నువ్వు మాటలకు అర్థం చెప్పు ఇప్పుడు. ఇది నువ్వు ఆ మాటలు అనేవి నీవి. ఇంకా నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? ఇది నీకు లాస్ట్ వార్నింగ్ అని. నీ వార్నింగ్లకి జడిసిపోయేవాడా ఇక్కడ? మోసాలు, వెన్నుపోటు, లేకపోతే అక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి కోన రవికుమార్ కాదు నీ బెదిరింపులు జడిసిపోవడానికి. నిబద్ధత, నిస్వార్థం, కమిట్మెంటు, వెళ్ళి ప్రజలకి మంచి చేయాలన్నటువంటి పులిలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని నేను ఇక్కడ. నాకా నువ్వు బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా ఇక్కడ ఉన్నందుకు ఇలా కాళ్ళు రెత్తుకొని బతుకుతాను నేను. ఏ రోజు బెదిరిపోవడం అన్నది ఉండదు. నీ కేసులు, నీ క్రిమినల్ కేసులు, డిఫేమేషన్లు మమ్మల్ని ఏం ఆపుతాయా? నీకు నచ్చిన కేసులు పెట్టుకో. అది తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేస్తున్నటువంటి పత్రికా ప్రముఖులందరికీ కూడా చాలా విషయాలు ఉన్నాయని చెప్పాలని అంటే ఒక రోజు సరిపోదు. ఎందుకంటే ఇష్యూ డైవర్ట్ అవ్వకూడదని చెప్పేసి కేవలం ఆయన నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ కౌంటర్గా ఇది పెట్టడం జరిగింది. ఇంకా విషయాలు ఉంటే తర్వాత ఇంకా మున్ముందు కూడా కోన రవికుమార్ విషయాలు అన్నీ బయట పెడతాం మేము. ఆయన ఎంత సచ్చీల్డో ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. ఈవెన్ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ చూసి ఆగుతారు. ఎందుకనంటే రాత్రులు 10 తర్వాత నువ్వు హెల్మెట్ పెట్టుకొని నువ్వు బయటకు తిరిగిన పరిస్థితులు తెలుసు. చెక్ పోస్ట్ దగ్గర విజయాదిత్య పార్క్ దగ్గర నువ్వు కారు ఆపేసి వేరే కారు ఎక్కి వెళ్తున్నావు ఎక్కడికి అని తెలుసు. ఇక నిండైనా ఆపుతావు ఆ మాటలు, ఆ పనులన్నీ ఆపుతావు. అందుకు నీ కుటుంబ సభ్యులే ఈ ప్రెస్ మీట్, నేను పెట్టిన ప్రెస్ మీట్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అది థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి